హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేవీవైకే లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ వనిత. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకైతే వీడియో అయితే నచ్చుతుంది. స్కిప్ మాత్రం అసలు చేయకుండా చూడండి. ఇంకా ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, ఇంకా ఈరోజు వచ్చేసి ఫ్రైడే అనమాట. ఫ్రైడే రోజు నేను ఎలా చేసుకున్నాను, ఈవినింగ్ క్లీనింగ్ ఈవినింగ్ నుంచి అనమాట వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ నుంచి మీరు ప్రీవియస్గా చూసారు కదా వీడియోస్, ఆ వీడియో కంటిన్యూషన్. ఇంకా ఈవినింగ్ నుంచి ఎలా చేశాను ఏంటి అనేది వీడియోలో షేర్ చేసుకుంటాను. జస్ట్ ఇప్పుడైతే స్నానం చేసి వచ్చాను నేనైతే మాత్రం. ఇంక ఇప్పుడైతే ఇంకా బొట్టు కూడా పెట్టుకోలేదండి, జస్ట్ అలా వచ్చాను. ఇంకా రోబో అయితే ఆన్ చేసేసాను. ఇంకా క్లీనింగ్ అయితే చేసేసింది. ఇంక ఈరోజు అయితే ఫ్రైడే, ఇంక ఈరోజు పూజ చేద్దాము అన్నట్టుగా ఇంక ఇప్పుడైతే స్నానం చేశాను అనమాట. మార్నింగ్ అయితే చేయలేదు పూజ కూడా, ఇంక ఇప్పుడు చేసేద్దాము అన్నట్టుగా హెడ్ బాత్ అయితే చేసేసి వచ్చేసాను. ఇంక ఇప్పుడైతే జస్ట్ అలా బొట్టు పెట్టేసుకొని వచ్చి ఇంకా పూజ అయితే చేసేయాలి. చూసేయండి. ఇంకా ఫ్లవర్స్ అయితే లేవన్నమాట, ఆర్డర్ పెట్టాను. ఇంకా అలోపు అయితే ఇంకా పూజా సామాన్లు అయితే తోమేసుకొని తుడుచుకుంటున్నాను అనమాట. ఇంక ఇవైతే పక్కన పెట్టేసుకుంటే కొంచెం అలా క్లీన్ చేసేసుకున్నాను అనుకోండి. ఇంకా పూలు వచ్చేలోపు గ్యాప్ ఉంది కాబట్టి మనకైతే క్లీన్ చేస్తున్నాను. ఇంక ఇది అయిపోయిన తర్వాత అయితే పూలు వచ్చేస్తే ఇంకా పూజ అయితే చేసేస్తాను. ఇంకా 5:30 అనుకుంటా. 5 ఇంకైతే ఫ్లవర్స్ వచ్చేస్తే ఇంకా పెందలాడే పూజ కూడా అయిపోయింది అనమాట ఈరోజు మాత్రం. ఇంకా అదే ఫ్రెండ్స్, ఇంకా మళ్ళీ కలుద్దాం. ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి. ఇంక ఇక్కడైతే ఫ్లవర్స్ అసలు ఏం లేవన్నమాట. ఇంకా అందుకని చెప్పి ఉత్త ఫ్లవర్స్ ఒక్కటి పెట్టామంటే మనకి ఏం రాదు కదా, డెలివరీ ఛార్జెస్ ఎక్స్ట్రా పడిపోతాయి అనమాట. ఒక 60 రూపీస్ ఏమో, 30-60 అలా పడతాయి. ఇంకా ఏం చేస్తాము, మన 100 అబోవ్ అయితే ఉండాల్సిందే బిల్ మాత్రం. ఇంకా అందుకని చెప్పి ఇంకా రేపు సాటర్డే కాబట్టి ఎలాగో పన్నీర్ యూజ్ చేస్తాను. ఇంకా అందుకని చెప్పి పన్నీర్ కూడా పెట్టేద్దాంలే అని చెప్పి ఇంకా పన్నీర్ కూడా అయితే ఆర్డర్ పెట్టాను. పన్నీరు, ఫ్లవర్స్ అన్నీ అనమాట. ఇంకా ఫ్లవర్స్ అయితే మాత్రం ఎక్కువ మనకి రకాలు, కలర్స్ అలా ఏం దొరకవు అనమాట ఆన్లైన్లో మాత్రం. ఇంకా ఉన్నవే ఇంకా రోజ్ ఫ్లవర్స్, చామంతి, ఇవి బంతిపూలు మాత్రం బాగా దొరుకుతాయండి ఇక్కడ. దీంట్లో ఆర్డర్ పెడితే మాత్రం బాగా వస్తాయి కూడా బంతిపూలు మాత్రం. ఫ్రెష్గా అవి మాత్రమే అనిపిస్తాయి, మిగతా అన్నీ వాడినట్టన్నా అనిపిస్తాయి. కానీ అది మాత్రం బంతిపూలు మాత్రం బాగా ఫ్రెష్గాను, బాగా పెద్దగా బాగుంటాయి కూడా. ఇంకా చామంతి కూడా ఉన్నాయన్నమాట లక్కీగా. లేకపోతే అసలు చామంతి కూడా ఉండవు, ఓన్లీ రోజ్ ఫ్లవర్సే దొరుకుతాయి ఎక్కువ. ఇంకా అవే పెడతా ఉండేదాన్ని. ఇంకా ఈరోజు ఇంకా అవి కూడా దొరికాయి. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా అన్నీ పెట్టానమాట. బంతిపూలు, చామంతి, రోజ్ ఫ్లవర్స్ ఇవన్నీ పెట్టేశాను. ఇంకా అవైతే మంచిగా బాగా వచ్చాయన్నమాట. ఇంకా అందుకని పెట్టేస్తూ ఉన్నాను. అంత హడావిడి ఏం లేదండి, హడావిడిగా ఏదో అలాగా చేసేయడం అలా ఏం లేదు. నార్మల్గా సింపుల్గా అయితే చేస్తానన్నమాట. నార్మల్గానే ఫ్రైడే కదా, ఇంకా అలాగా పూజ చేసుకుందాము అన్నట్టుగా ఇంకా దీపం పెట్టుకుందాంలే అని ఇంకా స్నానం చేసి హెడ్ బాత్ అలాగో చేశాం కదా. ఇంకా అలా సింపుల్గా అయితే ఫ్రైడే కాబట్టి శారీ కట్టుకుందాం అనిపించింది నాకు. ఇంకా అందుకని చెప్పి శారీ కూడా అయితే కట్టేసుకున్నాను సింపుల్గా. అలా ఎలా ఉంది, బాగుంది నా శారీ. ఇంకా అలాగా రెడీ అయిపోయాను. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తాను కూడా ఆల్రెడీ. ఇంకా ఇవన్నీ ఒత్తులు ఇవన్నీ వేసేసుకొని ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ఫ్రూట్స్ అయితే ఇంకా పెట్టేశాను. ఇంకా దీపం అయితే ఇక్కడ అనుకోవచ్చు, కొంతమంది అనుకోవచ్చు ఇవి కడ్డీలతో అలా వెలిగిస్తారు కదా, అలా వెలిగించాలి అంటారు. కాకపోతే ఇవి కడ్డీలు అవి అయితే యూజ్ చేయట్లేదండి నేను. ఇంకా అందుకని చెప్పి ఇదిగోండి, ఇది కూడా యూజ్ చేయను, ధూప్ స్టిక్. అవి కూడా పొగ బాగా వస్తాయి, ఇవైతే మనం పీల్చకూడదు అలా అంటూ ఉన్నారు కదా. ఇంకా అందుకని చెప్పి స్టాప్ చేస్తాను అనమాట. ఈ మధ్య ఒక్కోసారి హారతి కూడా మన ఒత్తు ఉంటుంది కదా, ఒత్తే నూనెలో నానబెట్టేసి దాంతోనే హారతి కూడా అలా ఇస్తూ ఉన్నాము. కర్పూరము, కడ్డీలు పూర్తిగా అయితే స్టాప్ చేసాను.
అవైతే ఎక్కువ యూజ్ చేయట్లేదు. ఇది కూడా ఏంటంటే ఎప్పుడో ఒకసారి ధూప్ స్టిక్ అయితే వెలిగిస్తాననమాట. అది కూడా నార్మల్‌గా వెలిగిస్తాను అంతే. ఇంక ఎప్పుడన్నా ఒకసారి డైలీ అలా అయితే యూజ్ చేయను నేనైతే. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు అన్నీ అప్పట్లో అయితే బాగుండేయండి. అన్నీ న్యాచురల్‌గా అంతా బాగొచ్చాయి. ఇప్పుడు అసలు ఎక్కడొస్తున్నాయి? ఇప్పుడైతే అన్నీ ఏది పట్టుకున్నా, ఏది చూసినా కల్తీయే. ఏ ఫ్రూట్స్ తిందామన్నా కల్తీయే. ఏదో ఇంజెక్షన్లు వేసేయడం, ఏదో కలర్స్ కలిపేయడం, అవి పండడానికి తొందరగా ఏదో ఒకటి చేసేయడం ఇలా అయిపోతుందండి. ఏది పట్టుకున్నా, ఏది తినాలన్నా భయమేసేస్తుంది ఇప్పుడు. ఆఖరికి ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్, ఎగ్స్ కూడా అసలు ఎలా చేస్తున్నారంటే, ఎమ్మో బాబోయ్! భయమేస్తుంది ఏం తినాలన్నా కానీ. ఈ కాలంలో ప్రతిదీ ఏది టచ్ చేయడానికి కూడా వీల్లేదన్నట్టుగా అయిపోయిందనమాట. ఇంకెలా సింపుల్గా అయితే నేనైతే పూజ చేసేసుకున్నాను. ఇంకా అలా సాంగ్స్ అయితే పెట్టుకొని పూజ చేసుకున్నాను అనమాట. ఇంకైతే ఇదిగోండి అలా సింపుల్గా అయితే నార్మల్గా చేస్తాను. ప్రసాదం కూడా ఈవినింగ్ కదా ఏమి చేయలేదు నేను. ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఫ్రూట్స్ పెట్టేసుకొని అలా సింపుల్గా అయితే పూజ చేసేసాను, దీపం పెట్టేసుకున్నాను. మీకైతే ఈ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ అయితే అసలు చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూసేసేయచ్చు కదా. జస్ట్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేసేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూసేయండి. మీ సపోర్ట్ అయితే ఎప్పుడూ నాకైతే కావాలి. సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరైతే వీడియోస్ అయితే నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. మీకు అలా సింపుల్గా నా రొటీన్ వ్లాగ్స్ అయితే నేనైతే డే బై డే అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను. 2 డేస్కి ఒకటి లేకపోతే డే బై డే అలా పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. డైలీ అయితే కష్టమైపోతుందండి. అందుకని చెప్పి అలాగైతే షార్ట్స్ కూడా అయితే డైలీ ఒక్కోసారి అయితే స్కిప్ అయిపోతుంది. డే బై డే అయిపోతుంది. లేకపోతే డైలీ మాత్రం షార్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడైతే పూజ అయితే అయిపోయింది అనమాట. ఇంక ఇప్పుడైతే చేసేసాను. ఇంకా ఆర్డర్ పెట్టేసాను కదా, పూలు అయితే వచ్చేసాయి. ఇంకా ఫాస్ట్గా అయితే చేసేసాను. టైం వచ్చేసి 6 అవుతుంది. ఇంకా 6 కూడా అవ్వలేదు అనమాట. నేనైతే ఈవినింగ్ టీ కూడా తాగలేదని మర్చిపోయాను. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే పని అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇల్లు రోబో అయితే ఆన్ చేసేసాను అనమాట. రోబో ఆన్ చేసిన తర్వాత అయితే స్నానానికి అయితే వెళ్ళాను. 3 నుంచి అలా స్టార్ట్ చేశాను అనమాట. కొన్ని సర్దుకొని కిచెన్ కౌంటర్ క్లీన్ చేసుకొని అదే పని చేసుకుంటా ఉన్నాను. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత అయితే ఇంకా మాపింగ్ అదంతా అయిపోయింది. ఇంకా వెళ్ళి స్నానం చేసేసి వచ్చేసి ఇంకా చూడండి, మనం 3కి ఈవినింగ్ 6కి అలా చేసుకుందాం అనుకుంటే పూజ మాత్రం మనం 3కి అలా స్టార్ట్ చేయాల్సిందే పనులు అయితే. ఇంకా చక్కచక్క అన్ని పనులు అయితే అలా సర్దేసుకుని అన్ని అయితే చేసేసుకున్నాను. ఇంకా ఫైనల్లీ 6 o'clock అలా పూజ కూడా అయితే అయిపోయింది అనమాట నాది. నేను ఇంకైతే ఈరోజు ఫ్రైడే కదా అన్నట్టుగా సింపుల్గా శారీ అయితే కట్టుకున్నాను. ఎలా ఉంది, బాగుందా నా శారీ? అంటే జస్ట్ నార్మల్గా అనమాట, నార్మల్ శారీయే. డైలీ వేర్ శారీస్ ఉంటాయి కదా అలా అనమాట. ఇంకా ఈ రోజు అయితే మాత్రం మార్నింగ్ నుంచి అయితే నేనైతే వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ మెనూ ఇదంతా అయితే వీడియో అయితే షూట్ చేసేసాను. ఇదంతా అయితే మీతో అయితే షేర్ చేసేసుకుంటాను. ఇంక ఈవినింగ్ వచ్చేసి బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నాను అనమాట. మార్నింగ్ నుంచి అయితే బ్లాగ్. ఇంకా పూజ కూడా అయిపోయింది అనమాట, ఫైనల్గా అయిపోయింది కదా. ఇంక ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ 6 అయింది అనమాట. ఇంక ఇప్పుడైతే టీ పెట్టేసుకోవాలి. నేనైతే మాత్రం వెళ్ళి టీ పెట్టేసుకొని మళ్ళీ కలుద్దాం, ఓకేనా? ఇంక ఇక్కడైతే టీ అయితే పెట్టేస్తా ఉన్నాను. ఈ రోజు అయితే మార్నింగ్ కూడా అయితే పెట్టుకున్నాను అనమాట. కొంచెం తాగాలనిపించింది ఎందుకు, అలాగా యోగా నుంచి వచ్చిన తర్వాత టీ అయితే పెట్టేసుకున్నాను. టీ అయితే తాగాను, ఎందుకు తాగాలనిపించి తాగాను. మామూలుగా అయితే నేనైతే మార్నింగ్ టైమ్స్లో టీ అయితే తాగాను. నేను ఎప్పుడన్నా రేర్గా తాగుతాను. ఇంకా బయటకి ఎప్పుడన్నా మనం వెళ్ళినప్పుడు అలాంటి టైంలో తాగుతుంటాను, కానీ ఇంట్లో ఉంటే మాత్రం అసలు తాగను. ఇంకా యోగాకి వెళ్ళి వచ్చేసరికి కొంచెం తాగాలనిపించింది అనమాట. అది ఆయిల్ పెట్టుకున్నాను, కొంచెం ఒక రకంగా అలా ఉండింది. ఇంకా అందుకని చెప్పి టీ అయితే తాగాను. ఇంక ఇప్పుడు కూడా తాగుదామా వద్దా అనుకుంటా, సరేలే కొంచెం తాగుదాంలే అన్నట్టు కొంచెం పెట్టుకున్నాను అనమాట. ఇంకా హెయిర్ సరిగ్గా కూడా ఆరలేదు, ఇంకా అలాగే వదిలేసాను. ఇంకా ఆర్డర్ చూసారా, ఇంకా ఫ్లవర్స్ పెట్టాను కదా, ఫ్లవర్స్తో పాటు మనకు ఉత్త ఫ్లవర్స్ పెట్టేస్తే వచ్చేసేది కదా. దానికి ఎక్స్ట్రా మనం ఏదో సింపుల్గా పెట్టేసుకుందాము అనుకుంటాం, కానీ ఇంట్లో కూర్చొని ఏదో ఎక్స్ట్రా అయితే యాడ్ చేయాలి. మనకి 100-120 రూపీస్ ఎంతో ఉంటుంది కదా, అదైతే రీచ్ అవ్వాలన్నమాట. అది అయితేనే కానీ మనకి
ఫ్రీ డెలివరీ వస్తుంది. లేకపోతే ఎక్స్ట్రా ఛార్జెస్ ఒక 40, 30, 40, 50 కూడా ఉంటాయి అనమాట. దానికి బదులు ఇంక ఎలాగో పన్నీర్ కావాలి, ఇంకా అందుకని చెప్పి పన్నీర్ కూడా అయితే యాడ్ చేసేసి ఇంకా ఫ్లవర్స్ పన్నీర్ అయితే తెప్పించేసాను నేను. ఇంకా టీ అయితే కాగిపోతూ ఉన్నాయి. ఇంకెందులో అయితే కొంచెం అయితే బ్రూ అయితే మనకు ఉంది ప్రోడక్ట్ అనమాట అది. ఇంకా బ్రూ అయితే వేసేస్తాను కొంచెం అయితే నేను. డాడీ అలాగే మాట్లాడు. ఏమొచ్చాయి? ఫోన్ చేస్తాను. ఇంక ఇక్కడైతే రాగి అయితే అలా పెట్టేశాను అనమాట. కుట్టి చూసారా మాట్లాడుతూ ఉంది. ఇంకా అవి మీకు నచ్చుతాయిలే అన్నట్టు వింటారు అన్నట్టు నవ్వుకుంటారు కాసేపు అని ఇంకా అట్లాగా న్యాచురల్గా అయితే పెట్టేశాను అనమాట, ఏం వాయిస్ ఓవర్ ఇవ్వకుండా. ఇంకా ఫైనల్లీ టీ కూడా అయితే తాగేసాను, ఇప్పుడే తాగాను అనమాట. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడికైతే ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దే. లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్, జాయిన్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అనమాట. ఇంకా వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ అయితే కలుద్దాము. మళ్ళీ మంచి బ్లాగ్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను నేనైతే మాత్రం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్ ఫ్రెండ్స్. చెప్పు.